అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సర్పంచ్కు 1,50,000, జెడ్పీటీసీకి అయితే 4 లక్షలు. ఇదేదో వాళ్ళకిచ్చే గౌరవ వేతనం అనుకునేరు కాదు. స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ పెట్టిన ఖర్చు లిమిట్ ఇది. ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనే దానిపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. డబ్బులున్నాయి కదా అని చెప్పి గెలుపు కోసం ఇష్టారీతన ఖర్చు పెట్టారో మీ పదవి ఊడిపోవడం గ్యారంటీ అంటోంది ఈసీ. అటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు దసరా పండుగ. ఇంకేముంది, పల్లెల్లో సందడే సందడి. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటోంది ఈసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పలు నిబంధనలు పెట్టింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయంలో ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని సూచించింది. జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అలాగే ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థి 1,50,000 రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని చెప్పింది. ఇక సర్పంచ్, వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులకు 2 స్లాబ్లు విధించింది. 5,000కు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో అభ్యర్థులు 2.5 లక్షలు, 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో అభ్యర్థులు 1,50,000 మాత్రమే ఖర్చు చేయాలి. 5,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీలో వార్డు సభ్యులు 50,000 రూపాయల వరకే పరిమితం. 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో 30,000 వరకు వార్డు సభ్యులు ఖర్చు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం సూచించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతారని ఎన్నికల సంఘం తెలిపింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ ఆంక్షలు పెట్టింది. అభ్యర్థుల వ్యయానికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ముగిసేలోపు ఎంత ఖర్చు చేయాలి అనే దానిపై లిమిట్స్ పెట్టింది ఎన్నికల కమిషన్. తాము చెప్పిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే అభ్యర్థులు పోటీకి అనర్హులవుతారు. కాబట్టి అభ్యర్థులారా ఖర్చుల విషయంలో జాగ్రత్త మరి.